హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది నైట్ మా డిన్నర్లో వండుకున్నాము కర్రీ, గుడ్ల పులుసు. నా స్టైల్లో ఎలా చేశానో చూసేయండి. అందరికి వచ్చు, ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇట్లా ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. ఓకేనా? నేను పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. డబ్బా షేప్లో చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. పొడవ కట్ చేసుకుంటే బాగోదు పులుసులోకి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు మెసేజ్ చేయండి. నేను ఆ వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. అందరు సెలబ్రిటీస్కి ఎంకరేజ్ చేస్తారా? మా అలాంటి వాళ్ళకి, నార్మల్ పర్సన్స్కి కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే కదా మాకు కూడా ఇంకా తీయాలి అనేసి ఉత్సాహం వస్తుంది. తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉంటే కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అనేటివి సగం హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇందులో టమాటోస్, పచ్చిమిర్చి ఏం యూజ్ చేయరు ఫ్రెండ్స్. మీకు కూరగాయలు ఏం లేనప్పుడు ఆనియన్స్ ఒక్కటి ఉన్నా చాలు. అందులో ఎగ్స్ వేసుకోకపోయినా నో ప్రాబ్లం. అది ఎగ్స్ వేసుకుంటే ఎగ్ పులుసు అవుతుంది, ఎగ్ లేకపోతే ఉల్లిగడ్డల పులుసు అవుతుంది, అంతే తేడా. సరిపడా కారం వేసుకొని కొద్దిగా పచ్చివాసన అంతా పోయేంతవరకు ఒక్క 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకున్నా. చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నా. పులుపు చెక్ చేసుకొని మీ పులుపుకు తగ్గట్లు పులుసు యాడ్ చేసుకోండి. కర్రీ మాత్రానికి సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దానికి ఘాట్లు పెట్టేసి అందులో వేయడం వల్ల ఆ పులుసు మొత్తం ఆ ఎగ్లోకి దిగి బాగుంటుంది. చెక్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి.
హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత చూసారు కదా, అలా మరుగుతున్నప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఓన్లీ ధనియాలే, గరం మసాలా అలాంటివి ఏమి యాడ్ చేసుకోవద్దు. ధనియా పౌడర్ ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, అయిపోయింది ఆల్మోస్ట్. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, అందుకనే నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.